వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఫస్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో కాశీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మ్యామ్ నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/12/1986 మేడం. 24/12/1986. టైం మేడం, టైం మిడ్ నైట్ మేడం. నాది మిడ్ నైట్ ఎంత? మిడ్ నైట్ అంత ఐడియా లేదు మేడం. మిడ్ నైట్ 4 o'clock అట్లా అని చెప్పి అంటారు. అంటే యాక్చువల్లీ 25th డేట్. ఓకే, ఎర్లీ అవర్స్ లోనా? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాం మేడం, అస్సలు అవ్వట్లేదు అసలు. ఓకే, జాబ్. కాశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, బాగున్నారా? సార్ హస్త నక్షత్రం కన్యా రాశి జన్మించారు. లగ్నం చూసుకుంటే మీది వృశ్చిక లగ్నం వచ్చింది. మొదటిగా జాతకంలో కాలసర్ప దోషం ఉంది, అది కూడా పద్మకళ కాలసర్ప దోషం. లగ్నంలో చూసుకుంటే బుధగ్రహం శనిగ్రహం కలిశారు. వృశ్చిక లగ్నంలో శని రావడం, అది కూడా బుధ కలిశారు. బై బర్త్ పావర్టీ, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చేసి ముందుకు వచ్చారు. పేదరికం చూశారు, ఇంట్లో పరిస్థితి బాగలేదు, మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, చేయలేకపోతున్నారు. కానీ మీరు అడిగారు ప్రశ్న, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను రావడం లేదని చెప్పి. మీ జాతకానికి మంచి భాగ్యము అంటే మంచి యోగం ఇచ్చేవాడు రవిగ్రహము ధనస్థానంలో వచ్చాడు, అంటే సెకండ్ హౌస్లో ఉన్నాడు. కొంచెం ఆటంకాలు, దగ్గరికి వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది మీకు. సెకండరీ కన్యా రాశిలో చంద్రుడితో పాటు కేతు కలవడం వల్ల కొంచెము మానసిక ఒత్తిడి, టెన్షన్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్ ఎక్కువ, కొంచెం కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని సమయంలో అనుకుంటారు బిజినెస్ వ్యాపారం చేయాలని చెప్పి, కాసేపులో అనుకుంటారు జాబ్ చేయాలని చెప్పి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కారణం ఏంటంటే చంద్రుడు బాగలేదు, భాగ్యసం కూడా బాగలేదు. భాగ్యం బాగలేకపోతే లైఫ్లో నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్ అంటారు. అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను అవకాశాలు వచ్చి జారిపోవడం, ఇంట్లో పరిస్థితి బాగా ట్రబుల్గా ఉంది, చాలా డిస్టర్బ్గా ఉంది. దీని నుంచి బయటికి పడేదానికి మీరు చేయాల్సిన పని, తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేసీ పర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2015 నవంబర్ తర్వాత మంచి జాబ్ వస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి పార్ట్నర్షిప్, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో పార్ట్నర్షిప్ పెడతారు. అయితే ఒకరినొకరు అప్పుడప్పుడు మోసం చేసుకోవడం, లేకపోతే డబ్బుల విషయంలో మోసం చేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రత్నాలు ఎలా ఉపయోగపడతాయి? తప్పకుండా అండి, ప్రతి ఒక్క సమస్య కూడా రత్నాలు ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న పార్ట్నర్షిప్ అనేసరికి జాతకంలో సప్తమ భావం, లగ్నం నుండి 7th హౌస్కి హౌస్ ఆఫ్ కోఆపరేషన్, హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్,
హౌస్ ఆఫ్ భాగ్యస్వామి అంటారు. ఒకవైపు నుంచి మ్యారేజ్కి సంబంధించింది లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే అమ్మాయిలకి ఒక హస్బెండ్, ఒక అబ్బాయిలకి ఒక వైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్. జీవనకు సంబంధించింది భాగ్యస్వామి అంటారు. సెకండరీ వచ్చేసి హౌస్ ఆఫ్ కోఆపరేషన్, హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఒకవేళ సప్తమాధిపతి 7th హౌస్కి అధిపతి ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహం వచ్చేసి 6th హౌస్లో రావడం కానీ, అష్టంలో రావడం కానీ, వ్యయంలో రావడం కానీ జరిగితే డెఫినెట్లీ ఆ మహాదశ, ఆ అంతర్దశ ఆ గ్రహం సంబంధించి జరిగితే ఆ సమయంలో నష్టం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా చీటింగ్ చాలామంది దగ్గర వస్తారు, సార్ నేను చిబ్బండి అంటే నాకు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే మైండ్ వచ్చిందో, నేను వ్యాపారం మొదలు పెట్టాను అప్పటి నుంచి నేను పార్ట్నర్షిప్లో చేస్తున్నాను కానీ మోసం పోతున్నాను. ఫస్ట్ మా ఫ్రెండ్స్ చేశారు, మా బ్రదర్స్ చేశారు, సిస్టర్ చేశారు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు కానీ అర్థం అవ్వదు, చాలా బాధపడిపోతారు. మా వాళ్ళే మాకు మోసం చేశారని చెప్పి అనుకోవడం. సెకండరీ ఒకవేళ సప్తమ భావంలో 6th హౌస్ అంటే షష్టాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ, వ్యయాధిపతి కానీ ఇలాంటి వచ్చి ఒకవేళ కూర్చుంటే ఆ సమయంలో నష్టం పోతారు. ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ చేయాలని అనుకుంటున్నారంటే ఫస్ట్ మీ ఇద్దరు జాతకాలు చూసుకోవాలి, ఎవరి జాతకాలు ఎలా ఉంటుంది. ఎందుకంటే హౌస్ ఆఫ్ కోఆపరేషన్ లేకపోతే మీరు ముందుకు రాలేకపోతారు. అదేవిధంగా హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు, ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి, ముందుకు రావాలి. ఎందుకంటే 5th హౌస్కి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. ఫస్ట్ మేము ప్లాన్ చేసుకోవాలి, మేము చేసే వ్యాపారంలో ఏ విధంగా ముందుకు వస్తాము, ఏమైనా మాకు కలిసి వస్తుందా లేదా అని చూసుకోవడం. సెకండరీ హౌస్ ఆఫ్ కోఆపరేషన్ చూసుకోవాలి. ఒకవేళ మేము చేసుకోవాలి పార్ట్నర్షిప్, ఆల్రెడీ మొదలు పెట్టేసాము, మేము వెనక్కి రాలేము, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మేము లాభం చూడడం లేదు, అంతా మేము స్పెండ్ చేసేసాం మనీ, ఒకేసారి మేము వాపస్ తీసుకోలేము డబ్బు అని చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు ఎలాంటి అభివృద్ధి లేకపోతే, ఎలాంటి ప్రాఫిట్ లేకపోతే మీ జాతకాలు అది వివరంగా చూపించుకోవాలి. చూపించిన తర్వాత ఎలాంటి గ్రహం ఆటంకాలు వస్తున్నాయి, ఎలాంటి గ్రహం వల్ల ఇబ్బంది వస్తున్నాయి, ఆ గ్రహంకి బలం కోసము రత్నశాస్త్రం చూడండి ఎంత చక్కగా ఉంటుంది సబ్జెక్టు. అంటే మా లైఫ్లో ఏదే కష్టం రాని ఆ కష్టాలకి కారణం గ్రహాలే. టోటలీ యూనివర్స్ మొత్తం ప్రపంచం నడిపించడమే గ్రహాలే. గ్రహాలు బాగా లేకపోతే లైఫ్లో సమస్య, జీవనంలో సమస్య, కష్టాలు వస్తాయి. అదేవిధంగా ఈ హౌస్ ఆఫ్ కోఆపరేషన్ బాగా లేకపోతే, హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటారు, హౌస్ ఆఫ్ కోఆపరేషన్ ఇది బాగా లేకపోతే సమస్య వస్తుంది. చేసే ముందు ఫస్ట్ మేము పరిశీలన చేసుకోవాలి, వివరంగా చూసిన తర్వాత మొదలు పెట్టాలి. ఒకవేళ మొదలు పెట్టేసాము, డబ్బంతా స్పెండ్ చేసేసాము, ఇన్వెస్ట్ చేసేసాము, ఇప్పుడు ఏం చేయలేమంటే అలాంటి పరిస్థితుల్లో కూడాను దానికి రీకవర్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 7th హౌస్ బాగా ఇందాక చెప్పాను కదా, ఆ గ్రహం బాగా లేకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాతకం వివరంగా చూసిన తర్వాత ఇద్దరు జాతకాలు చూడాలి, ఇద్దరు పార్ట్నర్షిప్ జాతకాలు చూసేసి మొదలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, శ్రీనివాస్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు 7వ నెల 1985 మేడం. 85. ఓకే, టైం సాయంత్రం 4 గంటలు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం నా ఆర్థిక పరిస్థితి, కొంచెం అట్లనే సంతానం గురించి మేడం. ఓకే శ్రీనివాస్ గారు, సార్ జూలై 20, 85. అవును సార్. శనివారం జన్మించారు. మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు అయింది మీకు? నాకు 2009లో నవంబర్ 27 రోజున అయింది సార్. ఓకే, 2009లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 6 years, ఇంకా సంతానం లేదు. అవును సార్. ఒక పాప పుట్టి చనిపోయింది సార్. సార్ ఒక పాప పుట్టి చనిపోయింది సార్. ఓకే సార్ చెప్పేస్తున్నాను, కారణం కూడా చెప్పేస్తాను. జాతకం చూసుకుంటే మీరు జన్మించిన రోజు శనివారం జన్మించారు, మఖా నక్షత్రము సింహరాశిలో. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం జన్మించారు మీరు, ధనస్థానం సంబంధించింది. అదేవిధంగా మీకు 2nd హౌస్ అండ్ 5th హౌస్కి లార్డ్ వచ్చేసి గురుగ్రహం. 2nd హౌస్ అంటే మనీ ఎర్నింగ్, 5th హౌస్ అంటే పిల్లలు అంటారు. పంచమాధిపతి కూడా మీకు గురువు అవుతాడు, ద్వితీయాధిపతి కూడా మీకు గురువు అవుతాడు. కాబట్టి గురుగ్రహము మకర రాశిలో నీచంలో పడ్డాడు, అది కూడా వక్రించాడు, అంటే రెట్రోగ్రేటెడ్ నెగటివ్ ఫోర్త్ ఉన్నాడు. కాబట్టి సంతానానికి ట్రబుల్స్, పిల్లలు డిలే పుట్టడం కానీ, లేట్ ప్రెగ్నెన్సీ కానీ, ఒకవేళ పిల్లలు పుడితే కూడాను ఇలాంటి మరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే మీ జాతకంలో చూసుకుంటే గురువు నీచంలో పడ్డాడు, అదేవిధంగా కుజగ్రహం కూడా నీచంలో పడ్డాడు, లగ్నాధిపతి కూడా నీచంలో పడ్డాడు కర్కటక రాశిలో. అదేవిధంగా గురుగ్రహం వచ్చి నీచంలో పడ్డాడు, దానివల్ల కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తారు. దాంతోపాటు రవి గ్రహం కూడా బాగలేదు. రవి గ్రహం బాగా లేకపోతే కొంచెం సమస్యలు ఎక్కువ వస్తాయి, ఇష్టపడి లేకపోవడము, లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇదివరకు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు, చాలా ఇన్సెక్యూర్గా లైఫ్ లీడ్ చేయడం మీకు మీ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2012 నుంచి
చాలా భయంతో లైఫ్ మీరు గడిపిస్తున్నారు. చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది, ఎవరికి నమ్మకపోవడం, ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మీకు దశ కూడా సపోర్ట్ చేయడం లేదు. జాతకంలో ఆ పంచమాధిపతి బాగా లేకుండా నిచ్చెన పడడం వల్ల, అది కూడా వాకించడం వల్ల పిల్లలకి సంబంధంగా కొంచెం ట్రబుల్స్ వస్తున్నాయి. దీని నుంచి బయటకు పడేదానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఈ రెండతో కలిపి పెడితే 2016 మార్చి తర్వాత శుభవార్తలు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ బాబు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మగ సంతానంకి అవకాశాలు జాతకంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదు. దానికోసం మీరు బలం పెంచుకోవాలి. బలము ఎల్లో సఫైర్ రూబీ 2 కలిపి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు పర్టికులర్గా ఏదన్నా ఏజ్ ఉంటుందా రత్నాలు పెట్టుకోవడానికి? అంటే జాతకాలు లేకపోతే చేయి చూసే వాళ్ళు అంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాతే రేఖలు పెరుగుతాయని చెప్పేసి అంటారు కదా. సో దీనికి రత్నశాస్త్రంలో ఏమైనా పర్టికులర్ ఏజ్ ఉందా? అలాంటి ఏం లేదండి. రత్నశాస్త్రం అనేసరికి కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? మా బాడీలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దానికి కాస్మిక్ ఎనర్జీ అంటాము. మేము పుట్టిన వెంటనే ఆ కాస్మిక్ ఎనర్జీ డెవలప్ అయిపోతుంది, మా బాడీలో ప్రాణం ఉంటుంది అంటారు. అంటే తల్లి గురించి బయటకు వచ్చిన సమయంలోనే ఆ తర్వాతనే వెంటనే 1 month తర్వాతనే రత్నాలు పెట్టచ్చు. ఎందుకంటే అకార్డింగ్ శాస్త్రం చెప్తారంటే 13 రోజుల వరకు జాతకాలు చూపించకూడదు అంటారు. తర్వాత జాతకాలు చూపించడం కానీ అన్ని చేయాలని చెప్పి. కానీ మొదటిగా మీరు జాతకాలు చూపించేసి కొన్ని దాంట్లో దోషాలు ఉంటాయి, పితృదోషం కావచ్చు, మత దోషం ఏమైనా దోషాలు ఉంటాయి, ఆ దోషాలకి పరిహారం చేసుకోవాలి. సెకండ్, రత్నాల విషయంలో అయితే 1 month తర్వాత పెట్టచ్చు. కొంత పిల్లలు చాలామంది మా దగ్గర వచ్చారు, వాళ్ళు హాస్పిటల్లో ఉండడం కానీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్పి 2 months బ్యాక్ ఒకరు వచ్చారు, మజార్ అని చెప్పి ఆయన వచ్చారు. ఆయన మ్యారేజ్ అయ్యి 1 yearకి వెంటనే బాబు పుట్టాడు. మ్యారేజ్కనే వచ్చాడు మా దగ్గరికి. మ్యారేజ్ డిలే అవుతా ఉంది, చాలా సమస్య ఉందని చెప్పి ఆయన దగ్గర వచ్చారు. వచ్చిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ వెంటనే 9 monthsకే బాబు పుట్టాడు. అంటే 8 months అంటే 1 month బిఫోరే వాళ్ళకి బాబు పుట్టాడు. బాబు పుడితే వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వాలి, బ్రీతింగ్ లేదని చెప్పి వాళ్ళు ఆక్సిజన్లో పెట్టడం కూడా జరిగింది. సో ఆ సమయంలో ఆయన వచ్చాడు నా దగ్గరికి, వచ్చి చాలా కంగారు పడ్డాడు. ఆయన సార్ చాలా ప్రాబ్లం ఉంది, చాలా భయం అని చెప్పి. అప్పుడు నేను జాతక వివరంగా చూసిన తర్వాత గోమేధికం వచ్చింది, ఇది పెట్టిస్తే కొంచెం బాగుందని చెప్పి ఒక గోమేధికం ఇచ్చాను. ఆ గోమేధికం ఎలా ఇచ్చినట్టు స్టోన్లు ఇచ్చేసి ప్లాస్టర్లో కొంచెం అంటేసి వేసేయండి చేయికి అని చెప్పాను. వాళ్ళు పర్మిషన్ తీసుకొని డాక్టర్ దగ్గర ఆ గోమేధికం తీసుకుని వెళ్ళేసి చేయికి వాళ్ళు అంటించేశారు. అంటించిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశారు నాకు, చాలా డెవలప్గా ఉంది, చాలా బాగున్నాడు బాబు, ఐసీయూ నుంచి బయటికి తెచ్చారు, చాలా హ్యాపీ ఉందని చెప్పి వాళ్ళు థ్యాంక్స్ అని నాకు ఫోన్ చేశారు. ఆ విధంగా చిన్న పిల్లలకి కూడా రత్నాలు పెట్టచ్చు. ఏజ్ ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్, ఎలాంటి ఏజ్ కూడా పెట్టుకోవచ్చు, చాలా హ్యాపీ ముందుకు వస్తారు. ఓకే, నెక్స్ట్ ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. ఒక లాస్ట్ వీక్ ఒక మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది, మీకు
రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర, వైద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయిస్తున్నారు, యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మంచి, అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుస్సేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನ ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನ ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ఇమ్తియాజ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/11/1993. ఓకే, టైం మార్నింగ్ 5:30 అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. ఓకే, జాబ్ గురించా? ఇమ్తియాజ్ గారు ఏం చదివారండి? హలో సార్, ఏం చదివారు? చెప్పండి సార్. ఏం చదివారు మీరు? ఎడ్యుకేషన్. వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? టీటీసీ అయిపోయిందండి నాది ఇయర్. ఓకే. అయితే ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా. అయితే గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఉందా లేదా? ఓకే సార్, చెప్తాను సార్. ధనిష్ట నక్షత్రం జన్మించారు మీరు. కుంభరాశి. లగ్నం చూసుకుంటే మీది తులా లగ్నం వచ్చింది. లగ్నంలో చూసుకుంటే బుధ గ్రహం, శుక్రగ్రహం, గురుగ్రహం 3 గ్రహాలు కలిశారు.
యాక్చువల్లీ మీ జాతకానికి మంచి ఒక ప్రొఫెషన్ను మంచి ఒక యోగం ఇచ్చి గ్రహం వచ్చేసి బుధగ్రహం శుక్రత కొనడం వల్ల తప్పకుండా ఆ యోగం ఉందండి. గవర్నమెంట్ జాబ్కి మీరు అవకాశాలు మీకు చాలా ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు. కానీ ధనస్థానం అంటారు, సెకండ్ హౌస్లో వచ్చేసి రవితో పాటు రాహు కొనడం వల్ల కొంచెం ఆటంకాలు, దగ్గరకు వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్ డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీ జాతకంలో చూసుకుంటే శని గ్రహం కూడా కొంచెం సపోర్ట్ చేయడం లేదు. అందుచేత ఎందుకంటే మీ లగ్నానికి శని గ్రహం ఉపరీత రాజయోగం ఇచ్చేవాడు, రాజయోగకారకుడు. కానీ వాడు కూడా బాగలేదు కాబట్టి కొంచెం ఆటంకాలు, డిలే చేస్తాడు, పోస్ట్పోన్ చేస్తాడు. మీరు శనికి బలం పెంచుకోండి, దాంతోపాటు బుధకి బలం పెంచుకోండి, తప్పకుండా గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఉన్నాయి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. రత్నాలు కలిపి పెట్టండి. రత్నాలు పెట్టిన తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో తప్పకుండా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ మెదక్ నుంచి అశోక్ అనే కాలర్ వెయిటింగ్. హలో 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 మేడం, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అశోక్, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/1/1996. 96. ఓకే, టైం ఎగ్జాక్ట్గా తెలీదా? అట్లీస్ట్ మార్నింగ్ ఈవినింగ్ తెలుసా? మార్నింగ్ టైం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్లో జాబ్ వస్తుందా లేదని, నా స్టడీ గురించి. ఓకే అమ్మా, జన్మించిన నక్షత్రం చూసుకుంటే మఖా నక్షత్రం జన్మించారు, సింహరాశి. లగ్నం చూసుకుంటే ఇది మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శనిగ్రహం బాగలేదు కాబట్టి కొంచెం భయం, ఇన్ఫినిటీ కాంప్లెక్స్, మీకు మీరే కొంచెం తక్కువ అంచనాలు వేసుకుంటారండి. ఎదుటి పర్సన్ చెప్పే ముందు మీరే కొంచెం భయం పడిపోతారు. ఒకటి. సెకండరీ గురు ఫోబియా, నలుగురు మధ్యలో మాట్లాడలేకపోతారు, చాలా భయం పడతారు. ఎందుకంటే బుధగ్రహం కూడా బాగలేదు కాబట్టి కొంచెము టాలెంట్ తగ్గిపోవడము, ఇంటెలిజెన్స్ తగ్గిపోవడం, ఈ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెమొరీ పవర్ కూడా కొంచెం తగ్గిపోతుంది, బికాజ్ బుధగ్రహం బాగలేదు. మీరు బుధగ్రహంకి బలం పెంచుకోవాలి, దాంతోపాటు శనికి బలం పెంచుకోండి. బుధ బలం కోసం తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఈ రెండరత్నం కలిపి పెడితే తప్పకుండా ఎడ్యుకేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రస్తుతానికి యాజ్ అండ్ ఇప్పుడు ఉండే జాతకం చూసుకుంటే ఆటంకాలు ఎక్కువ, చదువులో బ్రేకప్స్ ఉన్నాయి, మెమొరీ పవర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. దీని నుంచి బయటకు పడేదానికి చెప్పిన రెమెడీ ఫాలో అవ్వండి, తప్పకుండా అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. హలో రామకృష్ణ గారు, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో రజా గారు, ఇప్పుడు వరకు మీరు హైదరాబాద్ అండ్ బెంగళూరులో మీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ బెస్ట్ సర్వీస్ ఇచ్చారు, కింగ్ ఆఫ్ జమాలజీ అనిపించుకున్నారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెక్కడైనా ప్రాజెక్ట్స్ మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. రాబోయే రోజుల్లో జనాల అభిమానము, వాళ్ళ ప్రేమ వల్ల విశాఖపట్నంలో ప్లాన్ చేసాము, MVP కాలనీలో. రాబోయే రోజులు విత్ ఇన్ 15 days ఆర్ 1 month లోపల అది అక్కడ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మేము ప్లేస్ చూసాము, వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది కాల్ చేశారు అక్కడ నుండి, మేము రాలేకపోతున్నాము, చాలా మాకు దూరం అవుతుంది హైదరాబాదు, మా కోసం అని చెప్పి ఆ జనాల ప్రేమ కోసం, వాళ్ళ అభిమానం కోసము నేను అనుకుంటున్నాను మీకోసము విశాఖపట్నంలో పెట్టడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో విత్ ఇన్ a month. సెకండరీ దుబాయ్లో మా సౌత్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు దుబాయ్లో. ఎందుకంటే ఈ టీవీలో కాకుండా నాది కొంచెం హిందీ ఛానల్స్ కూడా ప్రోగ్రామ్స్ వస్తాయి. సౌత్ ఇండియా వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు యమన్ నుండి, కోయత్, వాళ్ళందరూ దుబాయ్లో పెడితే మేము రాగలుగుతాము, మేము ఫేస్ టు ఫేస్ మీకు కలవాలి, ఫోనింగ్ అపాయింట్మెంట్ మాకు సరిపోవట్లేదు అని చెప్పి చాలా వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి దుబాయ్లో కూడా అనుకున్నాము విత్ ఇన్ మంత్, అంటే 1 month లోపల దుబాయ్లో, విశాఖపట్నంలో మేము 2 బ్రాంచెస్ ప్రజల కోసం ఓపెన్ చేయబోతున్నాము. సర్వీసెస్ ఉంటాయి, టెన్షన్ ఏం లేదు. కొంతమంది అన్నారు బ్రాంచ్ ఓపెన్ చేసి మీరు హైదరాబాద్లో ఉండిపోతే ఎలా అని చెప్పి. హైదరాబాద్లో ఉంటాము, తప్పకుండా అక్కడ కూడా విజిట్ చేస్తాము, దుబాయ్ కూడా విజిట్ చేస్తాము. ఎక్కువ మంది US నుంచి కూడా కాల్ చేస్తున్నారు, ఇక్కడ రావాలి మీరు అని చెప్పి. ఇంకా అక్కడ ప్లాన్ చేయలేదు, అది సెకండ్ ప్లాన్ ఉంది. ప్రస్తుతానికి దుబాయ్, విశాఖపట్నము అక్టోబర్ 1st week ఆ 2nd weekలో మొదలవుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సంతోష్. హలో చెప్పండి సంతోష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7/1984. 22/7/84. టైం మార్నింగ్ 5:15 to 5:30 మధ్యలో. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉందండి. అంటే డబ్బులు వస్తున్నాయి కానీ ఆగట్లేదు, ప్లస్ జాబ్ పరంగా కూడా ఏం సెటిల్మెంట్ కావట్లేదు అండి. ఓకే సార్, మీ జాతకం చూసుకుంటే భరణీశం జన్మించారండి మీరు, మేషరాశి. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది, లగ్నాధిపతి బాగలేదండి, కొంచెం ఆటంకాలు ఎక్కువ.
దాంతోపాటు శుక్రగ్రహం కూడా సపోర్ట్ చేయడం లేదు. శుక్రగ్రహం బాగా లేకపోతే పర్సనల్ లైఫ్ కూడా ట్రబుల్గా ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. వైవాహిక జీవనంలో కూడా కొంచెం ట్రబుల్ చూస్తున్నారు, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. దాంతోపాటు ఇదివరకు ఏ బిజినెస్ కూడా మీకు వచ్చి రావడం లేదు, చాలా ట్రబుల్గా ఉంది. ఫైనాన్షియల్ చాలా క్రైసిస్గా ఉంది, అప్పు కూడా చేసుకుంటారు. జాతకం పట్టించి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. దీని నుంచి బయటికి పడేదానికి బుధకి బలం పెంచుకోవాలి, దాంతోపాటు శుక్ర బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ రెండుతో కలిపి పెడితే తప్పకుండా 2016 జనవరి తర్వాత ఏదైతే మీరు చెప్తున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దాని నుంచి బయటకు పడతారు. ఫ్యామిలీలో కూడా సంతోషం హ్యాపీగా ముందుకు వస్తారు. కొంచెం మీ హెల్త్ పరంగా ట్రబుల్ చూపిస్తూ ఉంది. న్యూరాలజికల్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటే నరాల సంబంధం ఇచ్చింది. ఆ పచ్చ వల్ల అది కూడా తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. ఇది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం. వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతి రత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. Classic Gems and Jewelers. One visit can change your